బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చంద్రబాబు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు కార్యకర్తలు. దీంతో దూసుకొచ్చిన కార్యకర్తను అదుపు చేయలేకపోయారు నేతలు. రంపచోడవరం సీటుపై వంతల రాజేశ్వరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలతో సహా వచ్చి అక్కడికి చేరుకున్న పరిస్థితి. లోపలకు అనుమతి లేదని చెప్పారు సిబ్బంది. చంద్రబాబుని కలిసే వెళతామంటూ కూడా కార్యకర్తలు పట్టుబడుతున్న పరిస్థితి. ఇన్ఛార్జిగా ఉన్న తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా శిరీషకు సీటు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు రాజేశ్వరి. శిరీషకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాదాలు చేస్తున్నారు. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. వంతల రాజేశ్వరికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అనుచరులు కావచ్చు, అందరూ కూడా ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. అక్కడ నినాదాలు చేస్తున్నారు. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. తనకు టికెట్ కేటాయించుకోకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ లోపలికి అనుమతించాలంటూ కూడా చంద్రబాబు ఇంటి దగ్గర సిబ్బందితో వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళని లోపలికి అనుమతించకపోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్న పరిస్థితి. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. తనకు టికెట్ దక్కకపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, విజువల్స్ లో మీరు చూస్తున్నారు. ఒక కాన్వాయ్ తో అక్కడికి చేరుకున్నారు. భారీ ఎత్తున కార్యకర్తలతో ఒక్కసారి రోడ్డు మొత్తం అక్కడ నిండిపోయిన పరిస్థితి అని చెప్పుకోవాలి. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఎస్ సత్యన్, మొత్తం మీద అల్లూరు జిల్లాకు సంబంధించిన రంపచోడవరం సంబంధించిన వ్యవహారంలో టీడీపీ టికెట్ శిరీషకు నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు కేటాయించడంలో గతంలో అదే ప్రాంతానికి సంబంధించి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రాంతంలో పనిచేసిన రాజేశ్వరికి సంబంధించి వాళ్ళ వర్గీయులు మొత్తం కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి అవుతుంది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, వంతల రాజేశ్వరికి ఎటువంటి పరిస్థితుల్లో సీటు ఇవ్వాలి. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేశారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తులను తీసుకుని వచ్చి కనీసం ఒక మాట కూడా చెప్పకుండా మాకు సీటు ఎగగొట్టడం ఏంటి అనేది చంద్రబాబును కలవాలని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ పోలీసు టీం అయితే మాత్రం వాళ్ళని చంద్రబాబు లోపలికి అనుమతించలేని పరిస్థితి. ఓవరాల్గా చంద్రబాబు ఇంటి దగ్గర చాలా ఉద్రిక్త వాతావరణం అయితే చూసుకుంది. చాలా మంది, వందల మంది సంఖ్యలో రంపచోడవరం నుంచి నేరుగా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం రాజేశ్వరి ఇక్కడ ఉన్నారు. రాజేశ్వరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రాజేశ్వరి గారు, సో అసలు ఏంటి మీకు యాక్చువల్, ఒక్క నిమిషం ఆగాలి మీరు, అసలు ఏంటి మీకు సమస్య ఏంటి? మీ రాజేశ్వరి గారిని తీసుకుని ఇక్కడ ఎందుకు వచ్చి? మేము రంపచోడవరంకి సంబంధించిన కార్యకర్తలం అండి. క్రమశిక్షణ కలిగిన మేము రంపచోడవరం నుంచి వచ్చిన క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం కార్యకర్తలం అండి. అయితే మేము ఎప్పుడు పార్టీ ఆదేశాలకు అనుగుణంగానే పనిచేసాం. గతంలో 8 సంవత్సరాలుగా ఇప్పటి వరకు వంతల రాజేశ్వరి ఎమ్మెల్యేగా ప్రస్తుత ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉంటే మీరు పార్టీకి పనిచేయండి, నేను గెలుపుకు టికెట్ ఇస్తానన్నారండి. మా నియోజకవర్గంలో సీనియర్లు ఉన్నారు, ఏళ్ల తరబడి జెండాలు మోస్తున్న ఉన్నారు. అలాంటి వాళ్ళని పక్కన పెట్టి ఈవేళ బాబు గారు కూడా మా నాయకుడు 1,80,00,000 మందితో సర్వేలు చేయించి వాళ్ళు ఒపీనియన్ తీసుకున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో 1-to-1 ప్రోగ్రాలు తీసుకుని ప్రతి కార్యకర్త ఒపీనియన్ తీసుకున్నారండి. ఈ ఒపీనియన్ అన్ని పక్కన పెట్టి రాత్రికి రాత్రి ఈవేళ రాజేశ్వరిని టికెట్ మార్చి అసలు కనీసం పార్టీలో సభ్యత్వం లేని మిరియాల శిరీషాదేవి అనే ఒక ఆమెను తీసుకొచ్చి ఈవేళ తెలుగుదేశం అభ్యర్థిత్వంగా ఖరారు చేశారు. ఈ అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గంలో ఉన్న జెండా మోసిన ఏ కార్యకర్త కూడా హర్షించడం లేదు. దయచేసి ఈవేళ ఏంటంటే రాజేశ్వరి ఈవేళ రంపచోడవరం నియోజకవర్గంలో అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ మర్డర్లు చేసి డోర్ డెలివరీలు చేస్తే ఆవిడ మీద అనేక కేసులు పెడితే ఇదే తెలుగుదేశం పార్టీ రాజేశ్వరికి మేము అండగా ఉంటాం, నీకు ఎన్ని కేసులు వచ్చినా పర్లేదు, నిన్ను మేము పార్టీ కాపాడుకుని గుండెల్లో పెట్టుకుంటాం అన్నారు. ఈవేళ 8 సంవత్సరాలుగా పార్టీకి పనిచేస్తే ఈవేళ పార్టీకి టికెట్ ఇవ్వకుండా, రాజేశ్వరి టికెట్ ఇవ్వకుండా అసలు పార్టీలో ఎలాంటి సభ్యత్వం లేని శిరీషాదేవికి ఇచ్చి ఈవేళ కనీసం టికెట్ ఇచ్చేటప్పుడు కాదు. నియోజకవర్గంలో 2 మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి కానీ పార్టీ క్యాడర్ కానీ కనీసం చెప్పకుండా మరి రాత్రి టికెట్ డిక్లేర్ చేశారండి. ఇది తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తలు చేసిన దారుణమైన అన్యాయం. ఈ అన్యాయాన్ని
న్యాయం చేయాలి. రాజేశ్వరి ఏళ్ల తరబడి పనిచేస్తున్న రాజేశ్వరికి న్యాయం జరగాలి. ఈ న్యాయం కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారికి మా వేదనని, మా గోదని, మా వేడికని విన్నవించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. సార్ గారు, మీరు గతంలో కూడా పార్టీకి చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసిన నేపథ్యం ఉంది. కానీ ఈరోజు మీ నోటీసులో కూడా లేకుండా కొత్త వ్యక్తిని తీసుకొని వచ్చారనేది మీ అభిమానులు గారు అవన్నీ కూడా తట్టుకోలేకపోతున్న పరిస్థితి. ఎలా చూస్తారు ఈ విషయాన్ని? మీకు ముందే ఏమైనా సమాచారం పార్టీ ఇచ్చిందా? ప్రస్తుతానికైతే నాకు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదండి. ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తాం. ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉండి ఒక 5 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తాం. గోదావరి వస్తే చాలా ముంపుకు గురైనటువంటి గ్రామాలు, మారుమూల గ్రామాల్లో కూడా కష్టపడి పనిచేస్తాం. అలాగే మాకు గోదావరి వస్తే చాలా దారుణంగా మాకు లాంచీలు మునిగిపోయినప్పుడు కూడా వాళ్ళ సవాళ్ళను తీసి బయటికి తీసి మేము తెలుగుదేశం పార్టీగా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఒక ఇన్ఛార్జిగా కూడా కష్టపడి పనిచేస్తాం. సార్ ఈరోజు మేము సార్ దగ్గరికి వచ్చాం. సార్ ఏ మాట ఇస్తారో ఆ మాటకి కట్టుబడే ఉంటామనేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను. కానీ మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా 11 మండలాల నుంచి కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ వేరే వ్యక్తి, కొత్త వ్యక్తికి ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో, అన్ఎక్స్పెక్టెడ్గా అనౌన్స్ చేస్తారో మా నాయకులు, కార్యకర్తలు తట్టుకోలేక ఇక్కడికి రావడం జరిగింది. కానీ మీరు ఆ విషయం చెప్పారా? మీ చంద్రబాబు నాయుడిని మీరు కలిసే ప్రయత్నం చేస్తారా? మీ అధినేత మీకు లోపలికి రమ్మనే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఖచ్చితంగా కలుస్తానండి. సార్ని కలిసే వెళ్తానండి. అప్పటి వరకు ఇక్కడే ఉంటానండి. సో ఒకవేళ మీకు అనుమతి లేదు అనుకుంటే ఏంటి మీ యాక్షన్ ఆఫ్ ప్లాన్? ఏ విధంగా? అనుమతి లేక ఖచ్చితంగా కార్యకర్తలు, మా నాయకులు వాళ్ళ నిర్ణయం. ఎలా చూస్తారు? ఎలా అంటే సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రంపచోడ నియోజకవర్గంలో అభ్యర్థి విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని చెప్పి విలీన మండలానికి మేము గట్టిగా కోరుతున్నాం. ఆ రోజు విలీన మండలాలని కలుపుకున్నప్పుడు మా ప్రాంతం, తెలంగాణలో ఉన్నటువంటి మా ప్రాంతం, తెలంగాణ ఉన్నటువంటి మా ప్రాంతాన్ని కలుపుకున్న తర్వాత ఎన్నో ఇబ్బందులు పడి ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయినా సరే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ ప్రాంతంలో బతికించడం జరిగింది. కానీ అందులో భాగంగానే వంతల రాజేశ్వరి గారు పార్టీ పూర్తిగా దెబ్బతిన్నప్పుడు కూడా పార్టీ కేడర్కి అండగా ఉండి పార్టీ నిలబెట్టడం జరిగింది. కానీ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా అసలు కొత్త వ్యక్తిని తీసుకొచ్చేసి పార్టీ కష్టపడి 5 సంవత్సరాలు కష్టపడి పార్టీకి నమ్మిన మండలా పనిచేసినటువంటి వంతల రాజేశ్వరి గారికి ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే, కానీ మీకు తెలుసా, మీకు మీ నాయకురాలు రాజేశ్వరికి కాకుండా శిరీషకి రంగంలో రాబోతుంది, శిరీషకు సీట్ ఇవ్వబోతున్న అంశం మీతో ఏమన్నా మీ లోకల్ నాయకులతో ఏమన్నా తెలుగుదేశం పార్టీ మాట్లాడిందా? అయితే సర్వేలు నిర్వహించిన 1-to-1 నిర్వహించినా సరే వంతల రాజేశ్వరి గారికి ఫేవర్గా ఉంది. అందులో భాగంగా ఇంకా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా పరిగణలో తీసుకున్నా బాగుండేది. కానీ కొత్తగా తీసుకొచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వటం అనేది చాలా దారుణం. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా పార్టీకి 10 సంవత్సరాలు పనిచేసినటువంటి గిరిజన ప్రాంతంలో పనిచేసిన నాయకులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ పరిగణలు తీసుకున్నా బాగుండేది. కానీ ఈరోజు పార్టీ కోసం ఇంత కష్టపడి పార్టీ కోసం సర్వం పోగొట్టుకున్నటువంటి వంతల రాజేశ్వరి గారికి అన్యాయం చేయడం అన్నది మా విలీన మండలం నుంచి పూర్తిగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మీరు కొత్తగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో శిరీషకి మీ మండలాల్లో లేకపోతే మీరందరూ సహకరించే పరిస్థితి ఉంటుందా? ఎటువంటి పరిస్థితిలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నాయకులు అనేటోళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కొన్ని ప్రలోభాలకు లొంగి ఎవరైనా చేశారు తప్ప కింద స్థాయి కేడర్ కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ కూడా ఈరోజు వంతల రాజేశ్వరి వేరే వాళ్ళకి వేయడానికి సిద్ధంగా లేరు. అదేవిధంగా
మేము ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాం బాబు గారికి. బాబు గారు అంటే మాకు ప్రాణం, తెలుగుదేశం అంటే మాకు ప్రాణం. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని మా ప్రాంతంలో విలీన మండల పార్టీ కాపాడుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే మీ ఎంపీటీసీలు గెలిపించుకున్నాం, సర్పంచ్లు గెలిపించుకున్నాం, పార్టీని బతికించుకుంటూ వస్తున్నాం. కానీ ఈ రోజు అక్కడ మీ తెలంగాణకి అక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ 5 కిలోమీటర్లు, మీ 350 కిలోమీటర్లు, ఇట్లా అనేక రాజకీయంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీని మా ప్రాంతంలో బతికించుకుంటూ వస్తున్నాం. ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, ఒకవేళ మా ప్రాంతం వద్దనుకుంటే మమ్మల్ని తీసుకుపోయి మళ్ళా తీసుకుపోయి తెలంగాణలో కన్నా మొదలుపెట్టండి తప్ప మళ్ళీ మీరు ఇలాంటి అభ్యర్థులు కొత్త అభ్యర్థులు తీసుకొచ్చి మా పార్టీ కోసం, మన కోసం, మన పార్టీ కోసం పనిచేసేటువంటి వంతల రాజేశ్వర లాంటి వాళ్ళు, అదేవిధంగా ఇంకొంతమంది పని అలాంటి వాళ్ళు కాదని ఎవరో కొత్త వ్యక్తులు ఇస్తే అక్కడ ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఓటేయడానికి సిద్ధంగా లేరని చెప్పి తెలియజేస్తాను. సో అంటే ఇప్పుడు మీరు విలీన గ్రామాలు ఈ అమ్మాయి కాకుండా మీకు శిరీషని మళ్ళీ ఖచ్చితంగా శిరీష సీటు కూడా అనౌన్స్మెంట్ జరిగిపోయింది. సో ఈ నేపథ్యంలో ఆమె మీ అభ్యర్థి అంటే విలీన మండలాలు మీ వాళ్ళు చెప్తున్నట్టుగా మమ్మల్ని తిరిగి తెలంగాణలో కలపండి అంటున్నారు. అంటే ఏంటి మీ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ మాది రంపచోడ నియోజకవర్గంలో నేను రాజవంశి మండల పార్టీ ప్రెసిడెంట్. మా మండలంలో ఉన్న అమ్మాయి శిరీష ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఇదేమి కర్మ, బాధుడే బాధుడు, బావు సూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, సూపర్ 6 అనే కార్యక్రమాల్లో యూనిట్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్, బూత్ లెవెల్ సభ్యులు ఇలా అన్ని రకాలుగా కమిటీలు ఏర్పాటు చేసి వాటిల్ని ఏ విధంగా ఫుల్ ప్లెడ్జెడ్ చేయాలి అని అంటే మా రంపచోడ నియోజకవర్గంలో ఈ 7 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు 3వ స్థానంలో మాది ఉండేది. అది రాజేశ్వరి గారు, ఇక్కడ ఉన్న సభ్యులు, క్యాండిడేట్లు అందరూ కష్టపడి పనిచేశారు. ఈరోజు ఆవిడికి బూత్ ఇన్ఛార్జ్ అంటే ఎవరో తెలియదు, బాబు సూరిటీ అంటే ఏంటో తెలియదు, అసలు సూపర్ 6 అంటే ఏంటో తెలియదు. అటువంటి వ్యక్తిని ఈరోజు ఎవరో ఢిల్లీలో ఉన్న వ్యక్తులు చెబితే మా చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్ ఇచ్చారనే మా ఆవేదన. ఎవరు చెప్పారు? మా ఆవేదన. ఎందుకంటే ఇక్కడ కష్టపడ్డ వాళ్ళందరూ ఉన్నారు, బాబు సూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ చేసిన వాళ్ళు ఉన్నారు, రాబిట్ శర్మ టీం వారు, రాబిట్ టీం శర్మ వాళ్ళందరూ కూడా సర్వే చేయించడం చూశారు. ఎవరు కష్టపడ్డారో తెలుసు. వంతల రాజేశ్వరి గారు కష్టపడ్డారా, సిద్ధంచె వెంకటేశ్వర గారు కష్టపడ్డారా, పెద్దరాజు కష్టపడ్డారా, అయ్యందరూ కష్టపడ్డారా అనే నాయకులందరూ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఈ రోజు కేవలం ఎవరో తెలియని వ్యక్తిని ఢిల్లీలో హైకమాండ్ చెబితే ఈ రోజు ఇక్కడ ఇచ్చిన దౌర్భాగ్యం చాలా బాధాకర విషయం అండి. ఎందుకు చెప్తున్నారంటే ఢిల్లీ హైకమాండ్ ఎవరు చెప్పారని మా ఆవేదన. ఈ రోజు 2006లో సర్పంచ్ గా నెగ్గారు. 2013లో పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సర్పంచ్ గా నెగ్గుతానని చెప్పాను. ఈ రోజు మండల పార్టీ ప్రెసిడెంట్ గా మా అక్క సర్పంచ్, మా ఆవిడ సర్పంచ్, ఎంపీటీసీ, నేను మండల పార్టీ ప్రెసిడెంట్. పార్టీ కోసం కష్టపడి పని చేస్తే మాలాంటి వాడికి న్యాయం లేదు. ముక్కు మగం పార్టీ కోసం తెలియని వారికి ఈ రోజు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారంటే మన పార్టీ ఏ పరిస్థితుల్లో ఉంది? ఈ కమిటీలు ఎందుకు? లాస్ట్ లో వాళ్ళకి నచ్చిన వారికి టికెట్ ఇచ్చుకోవచ్చు కదా. ఈ 4.5 సంవత్సరాలు వాళ్ళతో పని చేయించుకోవచ్చు కదా. ఎందుకు వీళ్ళందరితో పని చేయించుకోవడం? ఇవాళ ముక్కు మగం తెలియని వాళ్ళతో మనతో పని చేయించుకోమంటారా? వాళ్ళ వెనకాల మేము తిరగమంటారా? ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? ఈ రోజు ప్రజలకు మేమేం సమాధానం చెప్పాలి? ఆవిడెవరో తెలియదు, ఆవిడ తీసుకొని వెళ్ళి ఈవిడ మన నాయకురాలు, ఈవిడ మన ఎమ్మెల్యే మీరు చెప్తే ఓట్లు వేయడానికి ప్రజలంతా అమాయకులు కాదండి. పార్టీ కోసం కష్టపడి, పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డ వారికి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీరు ఆలోచించండి. మీరు మా ఏజెన్సీ సుదీర ప్రాంతం, అడవి ప్రాంతం, నక్సల్తో ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసులతో ఇబ్బందులు పడ్డాం. మా బాధలు మేమే పడ్డాం. కానీ మీరు ఏ రోజు కూడా మాకు సహకరించారు. కానీ తెలుగుదేశం పార్టీ అభిమానం, మీరు ఇచ్చిన కమిటీలన్నీ కూడా పూర్తి చేశాం, మీరు ఇచ్చిన ప్రతి పని చేశాం. కానీ ఈరోజు ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ముక్కు ముఖం తెలియని సిరీస్ తగ్గడం వల్ల మేమందరం కూడా నిర్వీర్యం అయిపోయాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పార్టీ క్యాడర్, తెలుగుదేశం పార్టీ క్యాడర్. ఈ క్యాడర్ పనిచేస్తేనే తెలుగుదేశం పార్టీ నెగ్గాది. అంతేగాని డబ్బు ప్లేసీలో లేకపోతే ఫోన్ చేసి చెబితే అయ్యేది కాదు. దయచేసి క్యాడర్ నమ్మి ఇప్పుడు ఇచ్చిన టికెట్ మార్చే కష్టపడ్డ వారికి టికెట్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకోవడం జరుగుతుంది. సో మీరు ఫైనల్ గా ఏం కోరుకుంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కలిసి ఓకేనమ్మా, ఇప్పుడు చంద్రబాబు గారిని కలిసి
మాకు నాయకుడిని మార్చండి అని డిమాండ్ చేయబోతున్నారా, లేదు ఈమెకే సీట్ ఇవ్వాలని చెప్తున్నారా, లేకపోతే ఏంటి మీ కష్టపడి నాయకులు టికెట్ ఇవ్వాలి. కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎక్స్ఎమ్మెల్యే సీతం శెట్టి గారు ఉన్నారు, బాబు రమేష్ గారు ఉన్నారు, వంటల రాజేశ్వరి గారు ఉన్నారు, పెద్దరాజు గారు ఉన్నారు, గొల్లె సునీత గారు ఉన్నారు. కష్టపడిన వాళ్ళకి ఇవ్వాలని టికెట్. ఎవరో తెలియని వ్యక్తికి, సభ్యత్వం లేని వ్యక్తికి, కనీసం వార్డు మెంబర్ తెలియదు, కార్యకర్త తెలియదు, అసలు టచ్ లేని వ్యక్తి, ఎవరు తెలియని వ్యక్తి టికెట్ ఇవ్వడం అనేది మాకు చాలా బాధాకరం. మేము ఎవరు సపోర్ట్ చేయం. అవసరమైతే అందరూ రాజీనామాలు చేస్తాం. మొత్తం నియోజకవర్గంలో 4 years బట్టి కూడా 4 years బట్టి కూడా ఇదే మాకు అధ్యక్షులు 4 years బట్టి కూడా మా అధ్యక్షులు కూడా తిప్పుకున్నారు. మా వంతరాజు గారిని వాడలుగా వరదలుగా రాయాలుగా రంపాలుగా తిప్పుకుంటూ ఎవరో కొత్త నమ్మకాలు టికెట్ మేము ఒప్పుకుంటాము. టికెట్ ఇస్తే మేము ఒప్పుకోము. జై వంతుల వరదలుగా వాళ్ళకు తెగింది పిల్ల బాబు మారాలా, వందల టికెట్ ఇయ్యాలా. మాది రంపచోడవరం చాలా పెద్ద నియోజకవర్గం అండి, చాలా పెద్ద నియోజకవర్గం. ఒక డమ్మీ క్యాండిడేట్ ఇచ్చి అనంతబాబు మీద పోరాటం చేయమంటే ఎలా చేస్తాం? కేడర్ ఎలా నమ్ముద్ది ఈమె అతని మీద పోరాటం చేయగలుగుతుందని ఎలా నమ్ముతుంది? మాకు ఒక చదువుకున్న వ్యక్తి, గట్స్ ఉన్న వ్యక్తిని చేతికి ఇవ్వండి, మేము నిరూపిస్తాం. అనంతబాబుని ఓడించి, అనంతబాబు పెట్టిన క్యాండిడేట్ ఓడించి రంపచోడవరం గిఫ్ట్ గా ఇస్తాం. డమ్మీ క్యాండిడేట్ సాధ్యం కాదు. అది ఒక్కసారి గుర్తు చేసుకోండి. గెలిచింది కంపల్సరీ, ఖచ్చితంగా రంపచోడవరం తెలుగుదేశం పార్టీకి వెళ్తుంది. అట్లాంటి సీట్లు వంతల గారికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చి గెలిచే సీట్లు పోగొడుతున్నారు వీళ్ళు. ఇది ఓవరాల్ గా సచిన్, రంపచోడవరం సంబంధించిన వ్యవహారంలో కొంత అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ ఆందోళన ఒకటే. ఇప్పుడు కాలం కష్టకాలంలో పనిచేసాం, తర్వాత కష్టకాలంలో కార్మికులు ఉన్నాం, పార్టీని నమ్ముకున్నాం, అటువంటి వ్యక్తులు కాదని రాత్రికి కొత్త వ్యక్తిని తీసుకుని రావడం వల్ల చాలా ఇబ్బందులుగా ఉంది. రేపు గెలిచే సీటును కూడా మేము ఇక్కడ ఓడిపోవాల్సిన పరిస్థితి ఉంది. కొత్త వ్యక్తి ఎవరో చెబితే తీసుకురావడం వల్ల ఇక్కడ స్థానికంగా పనిచేసిన కార్యకర్తలు, మండల ఇన్ఛార్జీలు మేమందరం కూడా చాలా ఇబ్బందులకు గురవలసిన పరిస్థితి ఉంది. సో పార్టీ మేలు కోసమే మేము ఇక్కడ చంద్రబాబును కలవడానికి వచ్చాం. చంద్రబాబుతో హామీ తీసుకునే ఇక్కడి నుంచి వెళ్లే పరిస్థితి ఉంటుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సచిన్, రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. చంద్రబాబు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు కార్యకర్తలు. దూసుకొచ్చిన కార్యకర్తలని అదుపు చేయలేకపోతున్నారు నేతలు. రంపచోడవరం సీటుపై వంతల రాజేశ్వరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలతో సహా వచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. లోపలికి అనుమతి లేదని చెప్పి అక్కడ సిబ్బంది చెప్పడంతో చంద్రబాబుని కలిసే వెళతామంటూ కూడా కార్యకర్తలు పట్టుబడుతున్నారు. ఇన్ఛార్జ్గా ఉన్న తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా శిరీషకు సీటు ఎలా ఇస్తారు అంటూ కూడా, సీటు ఎలా ప్రకటిస్తారంటూ కూడా అక్కడ వంతల రాజేశ్వరికి సంబంధించిన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. శిరీషకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎక్స్-ఎమ్మెల్యే మా ఇన్ఛార్జ్ వంతల రాజేశ్వరి గారు, మాజీ ఎమ్మెల్యే సీతం శెట్టి గారు, బాబు రమేష్ గారు, ఇలా అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్న ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వడం చాలా బాధాకరం. మా తెలుగుదేశం పార్టీ రంపచోడవరంలో 3 సార్లు ఓడిపోయింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తిరిగి తెలుగుదేశం పార్టీ రంపచోడవరంలో తిరిగి జెండా ఎగరేసే సందర్భంలో ఇలాంటి ఒక వ్యక్తికి, పార్టీతో సంబంధం లేని ఒక వ్యక్తికి, రకరకాల ఆరోపణలు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వడం చాలా బాధాకరం. కష్టపడిన వారికే టికెట్ ఇవ్వాలి, పనిచేసిన వారికే టికెట్ ఇవ్వాలి. మాజీ ఎమ్మెల్యేలు,